ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చూసాం, పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసే చూసాం. ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చారు బెదిరించి. అవి కూడా కరెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకసారి తప్పు జరిగితే మళ్ళా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం కలగాల్సిన అవసరం ఉంది, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సెటిల్మెంట్స్ ఎక్కడే జరిగాయో అందుకే కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. చాలా ఏదైతే ల్యాండ్ కబ్జా చేస్తే ఎవరైతే కేసు పెడతామో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు అట్ట కాకుండా డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు యాక్ట్ కూడా పకడ్బందీగా వచ్చింది. దీనికి పర్ఫెక్ట్గా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మీరు ఇవన్నీ కూడా పాత వాస్తు ఇంకా హంట్ చేస్తున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా ఒక డిసిసివ్గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు. డైరెక్షన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అదే ఫర్మ్గా ఉంటే తప్ప, డిటర్మెంట్గా ఉంటే తప్ప టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ కాదు. ఇప్పటికి కూడా ఎనఫ్ టైం అయింది, 6 నెలలు అయింది. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీ స్మాల్ ఈవెంట్ కూడా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒకటేసారి అన్ని చేయలేం కాబట్టి చాలా డీటెయిల్డ్గా వెళ్ళాం. 7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాం. అక్కడి నుంచి మొత్తం కరెక్ట్ మెషర్స్ పెట్టాం. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తే ఆ డైవర్ట్ చేసిన డబ్బులంతా కూడా ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఖర్చు పెట్టి మళ్ళీ యూసీలు ఇచ్చి మళ్ళా డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన జిఎస్టిపి కూడా మీరు ఒకసారి చూస్తే మనం అది కూడా ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ఇంకొక పక్కన ఒక 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చాం. మీరు కూడా విజన్ తయారు చేశారు, జిల్లాలకు కానీ మండలాలకు కానీ మీరు కూడా తయారు చేశారు. ఇందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చాం, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్మార్ట్ పాలసీస్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 20-25 పాలసీలు, టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం. అంటే పాలసీ డాక్యుమెంట్ ఇచ్చాం, అదే మాదిరిగా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం, ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్ లైన్ ఇచ్చాం, కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీస్ వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఒక 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. దీనివల్ల ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఎలక్షన్ ముందు చెప్పాం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది, శాంక్షన్ చేశారు. 2027కు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం. దీనికి కూడా చాలా క్లియర్గా ఎవ్రీ మంత్ ఏం చేయాలనో ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 27కు పూర్తవుతుంది. ఇంకొక పక్కన మీరందరూ కూడా చాలా సిస్టమేటిక్గా పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే ఆ పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనుషులు ఎవరన్నా భర్త చనిపోతే భార్యకు ఆటోమేటిక్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక నెలలో తీసుకోకపోతే
3 నెలలు క్యారీ చేసే పరిస్థితి, 3 నెలలకు కలిసి ఒకటేసారి ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఒక విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకి ఎక్కువ ఆదాయం ఉంది కాదు, పేదలకు చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితికి వస్తుంది. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ 4 స్లాబుల్లో 33,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఈ పింఛన్ల పైన ఇస్తున్నామంటే దీనిపైన మీరు శ్రద్ధ పెట్టడమే కాకుండా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాలు చూసినప్పుడు మనలో సగం కూడా ఇవ్వడం లేదు నియర్లీ.